చేస్తున్నాం ఫ్రెండ్. ఇప్పుడు ఉడకబెడతాము. ఒక 4 తీసుకుంటాను, 4 తీసుకొని ఉడకబెట్టి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత ఫ్రై చేసేద్దాం ఫ్రెండ్స్. లైట్గా ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఉల్లిపాయ తుప్పిడ ఇది వేస్తే గుడ్లు మనకి సులభంగా వస్తాయన్నమాట. తొక్కు తీసుకోవడానికి సులభంగా వస్తాయన్నమాట. వేసి ఒక 5 మినిట్స్ బాయిల్, 10 మినిట్స్ కాదు 5 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు కోడిగుడ్డ బాయిల్ అవుతుంది. అందులోపలే మనం మసాలా ఏమంటే ఇది ధనియా పౌడర్, లైట్గా ధనియా పౌడరు, కొద్దిగా టమోటాలు. ఇప్పుడు ఈ ధనియా పౌడర్లోకి ఎల్లిపాయలు వేసి లైట్గా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీకి అయితే టేస్ట్గా ఉండదు కాబట్టి మనము ఇలాంటి దాంట్లో బాగా ఇలా దంచాలి. చూడండి ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి టమోటాలు వేయాలి. వేసి లైట్గా ఇలాగ దీన్ని పేస్ట్ చేయాలి. ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు బాగా చాలా టేస్ట్ వస్తుందన్నమాట మన కర్రీ. అంటే ఫ్రై. చూడండి ఇలా పేస్ట్ అవుతుంది. చూడండి మసాలా రెడీ అయిపోయింది. చూడండి మసాలా బాగా ఇలా రెడీ అయిపోయింది. ఒక ఉల్లిపాయగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూద్దాం ఫ్రెండ్స్. లైట్గా అప్పుడే బాయిల్ అవుతుంది. ఇంకొక 3 మినిట్స్ అలా చూద్దాం ఫ్రెండ్స్. బాయిల్ అవుతున్నాయి బాగా. చూడండి ఫ్రెండ్స్ బాగా బాయిల్ అయిపోయాయి. కలర్ కూడా ఎలా వచ్చింది చూడు. తీసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా వాటర్ తీసేస్తున్నాను ఫ్రెండ్స్. కోడిగుడ్డు ఉడికిన తర్వాత ఇలా పీస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగిద్దాం. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఆయిల్ వేసి ఉల్లిపాయ, కరివేపాకు, లైట్గా సాల్ట్ వేయాలి. ఒక 3 మినిట్స్ బాగా కొద్దిగా ఉల్లిపాయ రోస్ట్ అయ్యేంత వరకు మూత పెట్టాలి. ఇప్పుడు లైట్గా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, వేయాలి ఫ్రెండ్స్. లైట్గా కొద్దిగా వాటర్ వేయాలి.
మసాలా బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఎగ్ ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కూర రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాం. హలో ఫ్రెండ్స్, టేస్ట్ ఎలాగుందో టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్. నేను సూపర్గా ఉందండి ఫ్రై. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.